సెకండ్ వరల్డ్ వార్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అడల్ఫ్ హిట్లర్. యుద్ధంలో గెలిచింది ఎవరో చాలా మందికి తెలియదు. కానీ ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న హిట్లర్ అందరికీ తెలుసు. స్కూల్ పిల్లవాడిని అడిగినా హిట్లర్ ఎవరో చెబుతుంటారు. ఆధునిక మానవ చరిత్ర మరవలేని డిక్టేటర్ హిట్లర్. అందుకే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లైనా అతని గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన DNA విశ్లేషణలో కొన్ని అసాధారణ విషయాలు తెలిసాయి. ముఖ్యంగా హిట్లర్ జన్యుపరమైన రుగ్మత కాల్మాన్ సిండ్రోమ్తో బాధపడినట్టు తెలుస్తోంది. ఈ సిండ్రోమ్ కారణంగా మైక్రోపీనిస్ వంటి లక్షణాలు కనిపించవచ్చట. హిట్లర్ జీవితాంతం మహిళలతో ఎందుకంత ఇబ్బందికరంగా ఉండేవాడు, మహిళలతో ఎందుకు సన్నిహిత సంబంధాలు పెట్టుకోలేకపోయాడు అనేదానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆయనకు కాల్మాన్ సిండ్రోమ్ ఉందని తెలియటంతో వాటికి కొంతవరకు సమాధానం దొరికింది. నిజానికి హిట్లర్ లైంగిక అవయవాన్ని అపహాస్యం చేస్తూ గతంలో అనేక రిపోర్ట్లు వచ్చాయి. కానీ వాటికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం అయితే లేదు. కాల్మాన్ సిండ్రోమ్ ప్రధానంగా లైంగిక అభివృద్ధికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని, అలాగే వాసన జ్ఞానాన్ని ప్రభావితం చేస్తోంది. ఆలస్యంగా యవ్వనం రావటానికి లేదా యవ్వనం అసలు రాకుండా నిరోధించడానికి కూడా ఇది కారణం కావచ్చు. ఈ పరిస్థితి మహిళల కంటే పురుషులలోనే ఎక్కువ. హిట్లర్కు కాల్మాన్ సిండ్రోమ్తో పాటు ఆటిజం, స్క్రిజోఫ్రెనియా, బైపోలార్ డిజాస్టర్ వంటి మానసిక సమస్యలకు దారితీసే లక్షణాలు అతడిలో చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తేలింది. 80 ఏళ్ల క్రితం హిట్లర్ బెర్లిన్ బంకర్లో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో సోఫాపై చిందిన హిట్లర్ రక్తం మరకలపై DNA టెస్ట్ చేశారు. ఈ అమెరికన్ ఆర్మీకి చెందిన కల్లెన్ జోల్వేల్ ఆ బంకర్ను తనిఖీ చేసేటప్పుడు యుద్ధానికి సంబంధించిన ట్రోఫీని తనకు అందించేదిగా భావించి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చారు. ఆ వస్త్రానికి ఫ్రేమ్ కట్టి అమెరికాలోని గెట్సిబర్గ్ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. అది హిట్లర్ రక్తమే అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఎందుకంటే దశాబ్దం క్రితం హిట్లర్ బంధువు ఒకరి నుంచి సేకరించిన DNA శాంపిల్తో Y క్రోమోజోమ్ను ఖచ్చితంగా సరిపోల్చగలిగారు. ప్రస్తుతం నిపుణుల పరిశీలనలో ఉన్న ఈ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. హిట్లర్ DNAను గుర్తించడం ఇదే మొదటిసారి. 4 ఏళ్ల పాటు DNA విశ్లేషణ సాగింది. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన నియంత జన్యు నిర్మాణం ఎలా ఉందో శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఇక హిట్లర్ పూర్వీకులు యూదులని 1920ల నుంచి ప్రచారంలో ఉన్న పుకారు తప్పని ఈ DNA పరీక్ష తేల్చేసింది. హిట్లర్ ఆస్ట్రియన్, జర్మన్ మూలాలకు స్పష్టమైన జన్యు ఆధారాలను అందించింది. Y క్రోమోజోమ్ డేటాను తెలిసిన మేల్ లైన్ రిలేటివ్తో సరిపోల్చడం ద్వారా ప్రామాణికతను ధృవీకరించారు. నవంబర్ 15న ఛానల్ 4లో ప్రసారమైన హిట్లర్ DNA బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ డిక్టేటర్ అనే తాజా బ్రిటిష్ డాక్యుమెంటరీలో ఈ పరిశోధన ఫలితాలను వెల్లడించారు.